నెక్స్ట్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. సో లేడీస్, ఈ రౌండ్ లో ప్యూర్ గా గెస్ వర్కే. కళ్ళు మూసుకుని మనం చీకట్లో రాళ్ళేస్తూ ఉంటాం, తగిలితే తగులుతాయి, లేకపోతే లేదు, అంతే. కొన్ని చాలా ఈజీగా చెప్పేయచ్చు, కానీ కొన్ని కష్టము. 4 కార్డ్స్ ఉంటాయి ఎల్ఈడి మీద, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆ 2 మీరు కరెక్ట్ గా గెస్ చేసి అక్కడ రైట్ అయితే స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఓకే. ఆ కాయిన్స్ వెనకాల గోల్డ్ ఉంటుంది, స్కూటీ ఉంటుంది అండ్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. మీరు రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఆప్షన్ ఏకి బికి కలిపి 20 కాయిన్లు కూడా యాడ్ అవుతాయి. ఓకే, అది ఆట. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ గీత గారికి పాస్ అవుతుంది. ఓకే, మీరు కరెక్ట్ చెప్తారా? మీకు 10 సెకండ్సే టైం. ఆవిడ క్వశ్చన్ మీకు పాస్ అయిన తర్వాత 10 సెకండ్స్ లో మీరు గెస్ చేసి చెప్పాలి. అది కరెక్ట్ అయితే మీకు కాయిన్స్. మీకు 30 సెకండ్స్ మాత్రమే టైం. అలాగే గీత గారి క్వశ్చన్ అప్పుడు కూడా మీకు పాస్ అవుతుంది ఒకవేళ ఆవిడ చెప్పలేకపోతే. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా? రెడీ? స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్. నాకా? ఎస్. అడగండి. ఒక అబ్బాయి నీ పేరేంటి అని అడిగితే ఇంగ్లీష్ లో 6th జూన్ అన్నాడు. అబ్బాయి పేరేంటి? అర్జున్. 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 అరే మీరు శ్యామల కాదు కదా. అర్జున్ కరెక్ట్. ఎస్, 6th జూన్. బాగుంది, నైస్. ఓకే, ఇలాగే కొంచెం బుర్ర పెడితే ఆడేచ్చు. ఏ కార్డ్ కావాలి చెప్పండి? 1 2 3 4. మళ్ళీ 1 ఇస్తే 1 ఇయర్ కదా. మీ లక్కీ నెంబర్ 1 తీసుకోండి. వద్దు, మళ్ళీ బిస్కెట్ 2 వద్దామో నమ్మని. ఇంకా ఈవిడ దెబ్బకి మొత్తం జిప్పు. అంటే ఏం చెప్పాలి? ఇది హీరో హీరోయిన్ చెప్పాలి. నాకు తెలిసినది. ఆయన ఎవరు అసలు? నాకు కూడా తెలిసింది. ఏదో ఒకటి గెస్ చేయండి, కరెక్ట్ గా ఈజీగా చెప్పచ్చు. ఈమె అనసూయ. బి. ఎవరికి తెలుసు? బి అనసూయ అనుకుంటున్నా. ఏ కన్ఫర్మ్ గా చెప్పాలి అనుకుంటున్నా. అనసూయ. నువ్వు చెప్పకు అనుకుంటున్నాను నేను కూడా. ఏ వచ్చేసి ఒక అబ్బాయి గాని ఎవరో అబ్బాయి. ఎవరో అబ్బాయి అనేది ఏదో ఒక పేరు చూస్తే విలనా? టైమ్ అప్. ఓకే, మీరు ఒక్క ఆప్షన్ గెస్ చేశారు, అది కరెక్ట్ కాదో కూడా ఇంకా మనకు తెలీదు. గీతా గారు, మీరు ఇంకేమైనా గెస్ చేస్తారా? ఆప్షన్ ఏ అండ్ బి. సునీల్. ఆప్షన్ ఏ అనసూయ. చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేసేయండి ప్లీజ్ ఫస్ట్. సునీల్ గారు, థ్యాంక్ యూ. నాకు గీత గారు 10 కాయిన్స్. అండ్ ఆప్షన్ బి మీరు అనసూయ అన్నారు, మీరు కూడా అనసూయ అని అన్నారు. రైట్ అయితే దివ్య, మీకు 10 కాయిన్స్ వస్తాయి. ఓకే, చూద్దాం. రివీల్ ఆప్షన్ బి ప్లీజ్. Yes, it is Anasuya. ఇద్దరు కూడా చెరొక 10 పంచుకున్నారు ఈ క్వశ్చన్. మీరు చూడరా సినిమాలు? చాలా తక్కువ. అవునా? మరి బాగా కరెక్ట్ గానే చెప్పేసారు. అదే లక్కీగా సునీల్ అదొకటే. ఓకే, చూద్దాం ఇప్పుడు. అసలు మీరు ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. 4. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. అందరు కామ్ ఉండండి. అక్క సైలెంట్. 30 సెకండ్స్ టైమ్. కరెక్ట్ గా రష్మిక. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ రష్మిక. ఆప్షన్ బి. మైనస్ మార్కింగ్ ఉన్నాయా? మైనస్ మార్కింగ్ ఉందా? మైనస్ ఏం లేదు. ఓకే. చెప్పొద్దు దేవుడా, దేవుడా చెప్పొద్దు దేవుడా చెప్పొద్దు. అందరికీ తెలుసు, అది కామన్. చాలా ఈజీ. ఆ కళ్ళు చూస్తే తెలుసు. హీరో హీరో అదే పేరు చెప్పినావు కదా. అయిపోయింది కదా. నరేష్. నరేష్ అన్నారు. నవీన్ అన్నారు. ఇంకా లాక్. ఒక్కసారి నోట్లో చూస్తే ఇంకా అయిపోయినట్టే. సో మీ క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ పాస్ చేస్తున్నాము. మీరు నితిన్.
నితిన్ ఆప్షన్ బి నితిన్, ఆప్షన్ ఏ నితిన్. రష్మిక మందన. రష్మిక మందాన నేను చెప్పా. అనుకుంటున్నారు. ఓకే, ఆప్షన్ ఏ రివీల్ చేయండి ఫస్ట్. రష్మిక ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. నాకు మీకు చెప్పినేమో నాకు వచ్చింది. yes అది ఇట్ వాస్ ఇప్పటికి 10 కాయిన్స్ గీత గారు మీకు. ఆప్షన్ బి చూద్దాం. మీరేమో నవీన్ అన్నారు, ఆవిడేమో నితిన్ అన్నారు. yes నితిన్ is the right answer. ఇప్పుడు దీపిక రెడీ? రౌండ్ అయిపోయింది. ఏ కార్డ్ కావాలి చెప్పు. 1. ఇద్దరు హీరోయిన్స్, ఐ మీన్ కాజల్. ఆప్షన్ ఏ కాజల్. ఏ యాంగిల్ లో కనిపించింది నీకు? ఆప్షన్ బి అది బొమ్మరిల్లు సినిమా ఉంటుంది ఆమె. కాదు కాదు, రీసెంట్ మొన్న కీర్తి. మీరు కామ్గా ఉండాలి. కీర్తి ఆమె పేరు కీర్తి అని. కీర్తి చక్కగా అసలు డైరెక్ట్ స్లిప్లే అసలు. మరి అబ్బా చీటింగ్ చీటింగ్. చెప్పు నీకు ఆప్షన్ ఏమో కాజల్ అన్నారు కదా, ఆప్షన్ బి జెనీలియా. ఆమె కీర్తి, ఆమె పేరు వస్తుంది. ఒక్క నిమిషం ఆగు. మీరు ఆ టైం లో ఆప్షన్ ఏ కాజల్ అన్నారు, ఆప్షన్ బి ఏమో ఏం చెప్పలేదు. ఒక్క నిమిషం ఆగండి. మీ క్వశ్చన్ ఆవిడికి పాస్ అవుతుంది. మంజు చెప్పు. బి కీర్తి సురేష్, ఏ జ్యోతిక. మాకు క్వశ్చన్ ఛాన్స్ వస్తుందా మాకు? మీరు ఊరికే గెస్ట్ చేయొచ్చు. నమ్రత శిరోడ్కర్. ఎవరు? ఫస్ట్. ఓకే, బి సెకండ్ కీర్తి సురేష్. నేను చెప్పిన చూద్దాం. ఎస్, నమ్రత శిరోద్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కరెక్ట్. అండ్ ఆప్షన్ బి చూద్దాం ఇప్పుడు. కీర్తి సురేష్. నేను చెప్పిన కీర్తి అని సో మంజు నువ్వు ఆప్షన్ బి కరెక్ట్ గా చెప్పావు, కీర్తి సురేష్. సో 10 కాయిన్స్. నేను చెప్పిన కీర్తి. నువ్వు కీర్తి అని చెప్పావు. కీర్తి వేరు, కీర్తి సురేష్ వేరు, కీర్తి రెడ్డి వేరు. ఇంతమంది ఉన్నారు కీర్తి. ఏ కీర్తి అనుకోవాలి మేము? మీ అక్క కీర్తి వరకు చెప్పేసరికి నేను ఇలా అడ్డగా నించున్నా. సో సురేష్ కీర్తి అని తెలుసు. నేను చెప్పినా అర్థం కాకపోతే ఏది ఏమైనా మనకి కాయిన్లు అయితే రాలేదు. ఓకే, ఇది కూడా నువ్వు కాజల్ అన్నావు. సో మీరు అది కూడా ఫుల్ నేమ్ కూడా ఆఫ్టర్ టైం తర్వాత చెప్పారు. సో నో కాయిన్స్. ఇప్పుడు మంజు నీ టర్న్. ఉన్నది ఒక్కటే కార్డు. ఆ కార్డు ఓపెన్ చేద్దాము. కార్డ్ నెంబర్ 3 రివీల్ చేసేయండి ప్లీజ్. నాకు ఈయన పేరు తెలీదు. గోల్కొండ హీరో. అర్రే రే. అరే అబ్బాయిలను చూస్తా అన్నది ఒక ఆమె చెప్తాదేమో స్మార్టీ సెకండ్ వన్. ఇందాక ఎవరు అన్నారు అబ్బాయిలు అయితే చెప్తా అని. సుమంత్. బి సుమంత్. ఏ ఇతను ఎవరు? బబ్బీ. ఏ శ్రీదేవి. శ్రీదేవి ఏంటి? జస్ట్ శ్రీదేవేమో చూడు. ఆమెతో చేశాడా? ఏ భార్గవి? శ్రీదేవి అంట. శ్రీదేవి భార్గవి. అరే ఆగండి, టైం అయిపోతుంది. తొందర చెప్పి ఏదో ఒక పేరు. అయిపోయింది. ఆప్షన్ బి సుమంత్ ఒకటి చెప్పావు. సో నీ క్వశ్చన్ ఇటు. దీపిక మీకు పాస్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాదు 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 కాదు. ఆప్షన్ ఏ నాగార్జున. ఆప్షన్ బి తను చెప్పింది ఏం ఏం పేరు? పేరు? సుమంత్. 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 ఓకే, సో లెట్స్ సీ. సర్లే నీకు 10 ఇచ్చా. దీపిక 10 కాయిన్స్. అండ్ మంజు చూద్దాం. ఆప్షన్ బి సుమంత కాదా? రివీల్ ఆప్షన్ బి. yes it is సుమంత్. 10 కాయిన్స్. థ్యాంక్ యూ. సూపర్. అలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. చెప్పుకోండి చూద్దాం. చాలా బాగా చెప్పారు కానీ ఎవరు అసలు 2 ఆప్షన్స్ కరెక్ట్ గా చెప్పలేదు. ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. సో ఈ స్కోర్స్ ఒకసారి చూసేస్తే లీడింగ్ లో ఉన్నారు దీపిక విత్ 340 కాయిన్స్.